మిగిలిన పొలిటికల్ సినిమా అనాలిసిస్‌లన్నీ పక్కన పెట్టేసేసి పూర్తిగా కాంట్రోవర్సీ ఇష్యూస్‌లోకి దిగిపోయారు. కాదు సార్ అసలు ఎలాగో చూసాం మీరు ఇప్పుడేమో అంత స్టైల్ మార్చేసారు పూర్తిగాను. అసలు డ్రెస్ సెన్స్ మారిపోయింది. మీ గ్లామర్ మారిపోయింది. ఏంటి మరి దేనికి ట్రై చేస్తున్నారు? అసలేంటి? ఇంకా యువత పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇస్తాను బిగ్ తమిళనాడు. బాస్ 10కి పంపిస్తామని కొంతమంది అంటున్నారు. హ్మ్. బిగ్ బాస్ 10కి. హుహు. తర్వాత కూడా పాలిటిక్స్ అంటే తమిళంలో విజయ్ గారు ఒక పార్టీ పెట్టారు. హ్మ్. కొత్తగా మీరంతా చూసే ఉంటారు. హ్మ్. మీరు మీ ఆ పార్టీకి కూడా వీలైతే నేను ప్రచారం చేస్తాను. ఓహ్! అబ్బో! త్వరలో తమిళనాడులో విజయ్ గారు పెట్టిన పార్టీకి హ్మ్. ఒకవేళ అన్నీ కుదిరితే ఓకే. ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది ఓకే. ఆయనకు అందుకే తరపున. ఈ స్టైల్ మార్చారు. అందుకే స్టైల్‌గా తమిళనాడు పద్ధతిలో కళ్ళజోడు కూడా పెట్టుకుంటున్నాను. హుహు. క అందులో మీరెళ్లి మీరు సేవలు స్టార్ట్ చేసే వరకి మెయింటైన్ చేస్తారు. ప్రచారం చేయాలని ఒక ఆలోచన ఉంది. ఓకే. ఎందుకంటే స్టాలిన్ గారి ప్రభుత్వం బానే ఉంది. హ్మ్. స్టాలిన్ గారి ప్రభుత్వం అంటే నాది కొత్త పద్ధతి ఉంటుంది. హ్మ్. నా ప్రచారం కొత్త విధానం ఉంటుంది. ఎందుకంటే మీకు ఈ రోజున ఏందంటే ప్రపంచంలో అందరికి అన్ని తెలుసండి. హ్మ్. ఈ రోజు రాజకీయ నాయకులు ఉపన్యాసం ఒక చోట ఉందంటే ఎవరు రావట్లేదు. హ్మ్. అదే మహాత్మా గాంధీ గారు ఒకప్పుడు ఆయన ఉపన్యాసం ఉందని చెప్తే హ్మ్. ప్రజలందరూ ఏం చేసేవాళ్ళంటే వాళ్ళ పనిని ఆపేసుకొని గాంధీ గారు ఏం చెప్తారు వినాలి. హ్మ్. మనం ఆయన చెప్పినవి చేయాలని వచ్చేవాళ్ళు. హ్మ్. ఎందుకంటే ఆ ఇప్పుడు సిన్సియారిటీ ఇప్పుడు ఉండేది. మీరు గూడా మీ ఈ వైపు రోజున ఈ రోజున రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి సభలుంటే హ్మ్. మొన్న లైవ్ ఎగ్జాంపుల్ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో జరిగింది. నేను హ్మ్. చూశాను. నా కళ్ళతో నేను ప్రత్యక్షంగా నేను ఏదైనా కన్ఫర్మ్ చేసుకుంటేనే మాట్లాడతాను. హ్మ్. చూశాను. సో మీరిప్పుడు విజయ్ గారికి మా విజయ్ గారు పార్టీ పెట్టారు. పాలిటిక్స్. ఆయన సమాజంలో ఏదో కొత్తదనం చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. హ్మ్. సో కొత్తదనం చూపించాలి. ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకున్నారట. హుహు. ఎందుకంటే ఇప్పుడు తమిళనాడులో రాజకీయ శూన్యత ఉంది. హ్మ్. ఇక్కడ లేదు. రాజకీయాల్లో శూన్యత ఎందుకుందంటే అక్కడ తమిళనాడులో 2 ప్రధాన గజాలు ఉండేవి. హ్మ్. ఆ ప్రధాన గజాలు ఏంటంటే ఒకటి కరుణానిధి, ఒకటి జయలలిత. ఈ జయలలిత, గజం అంటే ఏనుగండి. మీరు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోండి. గజం అంటే ఏనుగంటే నేను లావుగా అండర్‌స్టాండ్ బానే లావుగా చేసుకున్నా. ఉందని కాదు. ప్రేక్షకులు బలమైన మిస్‌అండర్‌స్టాండింగ్ వ్యక్తులని అర్థం. చేసుకోకుండా. గజం అంటే బలమైనది. 2 గజాలు. కరుణానిధి, జయలలిత ఉన్నారు. జయలలిత గారు చనిపోయారు. కరుణానిధి కూడా చనిపోయారు. హ్మ్. ఇప్పుడు అక్కడ స్టాలిన్ గారు, కరుణానిధి గారు తర్వాత వచ్చారు. హ్మ్. ప్రతిపక్షాల్లో బలమైనటువంటి నేత లేరు. రాజకీయ శూన్యత ఉంది. ఆంధ్రాలో రాజకీయ శూన్యత లేదు. హ్మ్. తమిళనాడు ఇప్పుడు సో రాజకీయ ఇప్పుడు శూన్యత విజయ్ గారు కాబట్టి దిగితే దానికి విజయ్ సపోర్ట్‌గా మీరు గారు కూడా దాన్ని ఏమైనా ఉంటారంటున్నారు. కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తారేమో. హ్మ్. అది మనకి తెలుసు త్వరలో. ఓకే. మీరు స్వచ్ఛందంగా మీ సర్వీస్‌ని ఆయనకి విజయ్ అందించాలని గారి సభలకి అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఆయన అడిగితే మటుకు హ్మ్. సపోర్ట్ చేస్తాను. ఆయన మిమ్మల్ని అడిగితే. దానికి మీరు తెలుసా ఆయనకి? అన్ని రకాలుగా డిస్కషన్ చేస్తాము. మీరు వాళ్ళు కూడా తెలుసా ఆయనకి? వాళ్ళు కూడా ఆ, మీరు తెలుసా మేము ఆయన ఆయనకి? అభిమానులమే. ఆయన మంచిగా ఆయన సినిమాలు చూసారా? మీరు విజయ్ ఎవరు గారు ఇంకా? అవునండి మనం సపోర్ట్ అంటే చేయాలి. ఆయన సంఘాన్ని మళ్ళా నో మీరు ఇంకా విజయ్ గారికి స్వచ్ఛందంగా సంఘం ఏం పెట్టలేదు. పెట్టలేదా? పెట్టలేదు. అంటే పెడితే మళ్ళా ఖచ్చితంగా స్వచ్ఛందంగా ఇన్ఫర్మేషన్ అంటారేమో. సంఘం పెడితే ఖచ్చితంగా కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాము. హ్మ్. విజయ్ గారికి అయితే కూడా ఇప్పుడు విజయ్ లెటర్ గారు సపోర్ట్ మిమ్మల్ని అడిగితే ఖచ్చితంగా మీ సపోర్ట్ మీరు అడుగుతాము. అందిస్తారు. కమ్యూనికేషన్ కూడా చేసి ఒకవేళ హ్మ్. అంతా ఓకే అయితే హ్మ్. విజయ్ గారికి సపోర్ట్ గా కూడా హ్మ్. మాట్లాడటం జరుగుతుంది. చాలా కొత్త విషయాలు చాలా వచ్చి చెప్పారు ఈరోజు అసలు మీరు. సమాజంలో మార్పు రావాలండి. నేను హ్మ్. మీకు ఒక పండితుడిగా కూడా చెప్తున్నాను. హ్మ్. ఎప్పుడైతే షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడిందో, హ్మ్. పోయిన ఉగాదికి ఏర్పడింది. షష్టగ్రహ కూటమి ఏర్పడిన తర్వాత సమాజంలో అనేక మార్పులు రాబోతున్నాయి. జ్యోతిష శాస్త్ర నిపుణులకు కూడా చాలా మందికి ఆ విషయం తెలుసు. సమాజంలోంచి కొంతమంది కొత్త వ్యక్తులు బయటకు రాబోతున్నారు. మీలాంటి వారు. నేను ఇప్పుడు సమాజానికి బయటకొచ్చా. ఇంకా చాలా మంది కూడా వచ్చే అవకాశం హ్మ్. కూడా ఉంది. హ్మ్. మీ చాలా కొత్త సంఘటనలు సమాజంలో జరుగుతాయి. ఇప్పుడు ఫైనల్‌గా ఒకటి చెప్పండి. మీ మీద విపరీతమైన భారీ ట్రోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు అనసూయ గారు, శివాజీ గారు ఈళ్ళందరూ పక్కకెళ్ళిపోయారు. పెద్ద పెద్ద మూవీలు ఇప్పుడు 'మనశంకర వరప్రసాద్', 'రాజాసాబ్' ఇవన్నీ జరుగుతున్నా కూడా స్క్రీన్ మీద టైం మీదే ఎక్కువగా అనిపిస్తుంది. సో, ట్రోలింగ్ అంతా కూడా నెగెటివ్‌గా ఉంటుంది. దానికి మీరేం చెప్తారు? ఫైనల్ ఆన్సర్ చెప్పండి చాలు. ఎప్పుడైనా ఇప్పుడు చూసే జనాలే గదా! మనల్ని మెచ్చుకునేది గాని, చీదరించేది గాని. అవును. సో, దానికి మీరేం చెప్తారు ఆన్సర్? మీకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న ఒక ఇంటర్వ్యూ జరిగింది. ఒక హ్మ్. అందమైన యాంకర్ ఇంటర్వ్యూ చేసిందండి. హ్మ్. ఆమె చూడండి మళ్ళా మీరు అంత ఓపెన్‌గా చెప్తున్నారు. అవును. నేనేం తప్పన్నానా? హ్మ్. హ్మ్. మీరు అందంగా ఉన్నారండి. మీరు అందంగా ఉన్నారని చెప్తున్నాను. హ్మ్. మీకేమైనా తప్పనిపించిందా? అంటే ఆ! అందరూ అలా తీసుకోపోవచ్చు గదా! అందంగా ఉండడం ఏదో వల్ల తప్పేం వెటకారం లేదు. అనుకున్నారనుకోండి మళ్ళా. అందంగానే ఉంది. అందంగా ఉంది కాబట్టి అందంగా చెప్పాను. ఓకే. లేదంటే బాలేదని చెప్పాను. హ్మ్. ఉన్నదున్నట్టే హ్మ్. చెప్తున్నాను. హ్మ్. ఒక అందమైన యాంకర్ చక్కటి ఇంటర్వ్యూ తీసుకుంది. హ్మ్. బాగా మాట్లాడింది. ఆమె ఏందంటే స్త్రీల వస్త్రధారణ గురించి మాట్లాడింది. హ్మ్. నేను అక్కడ అదే చెప్పాను. హ్మ్. స్త్రీలు స్వేచ్ఛగా ఉండాలి. సమానత్వం ఉండాలి. కాదండి నా 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 తిండి నేను తింటున్నాను. ఇది ఆమె అన్నమాట. నా బాడీ నా ఇష్టం ఎలా ఉంటదండి ఆమె. అనడానికి వీల్లేదు. నా బాడీ నా ఇష్టం అని ఎలా ఉంటుంది అని 2, 3 సార్లు కూడా అన్నది అనసూయ గారి గురించి. హ్మ్.
సరే ఇంటర్వ్యూ చక్కగా చేశారు, అంతా అయిపోయింది. నేను ఆమె ఎంత చెప్పినా స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయండి, ఆమె వ్యక్తిగత జీవితం ఆమె ఇష్టం అని నేను చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ అయిపోయింది. తర్వాత ఆమెని అక్కడ ఉన్న కెమెరామెన్ ఒకటి అడిగాడు, ఏంటంటే ఆమె ఫుల్గా సెంటు కొట్టుకొని వచ్చింది, ఆమె దగ్గర నుంచి బాగా సెంటు వాసన వస్తుంది. అక్కడ ఉన్న కెమెరామెన్ ఆ యాంకర్ గారు, ఏమండి ఇంత సెంటు కొట్టారు ఏంటంటే, వెంటనే ఆ అమ్మాయి ఉంది, నా బాడీ నా ఇష్టం అయ్యా, నేను సెంటు కొట్టుకుంటాను, నీకెందుకు అని. సో ఇక్కడ ఎవరు ఎన్ని మాట్లాడినా తిరిగి అందరూ సపోర్ట్ చేసేది అనసూయనే. ఒక మహిళగా ఆవిడ గురించి ఆమెకు సపోర్ట్ అంతే కదా. అనసూయ గారు చెప్పింది కూడా అసలు ఆవిడ ఎవరి మధ్యలో నాకు అర్థం కాదు. అనసూయ గారు ఒక మహిళగా నా జీవితం నా ఇష్టం అంది. ఆవిడ ఆమె అదే గురించి ఆవిడ చెప్పింది. అవును, ఆమె నా బాడీ నా ఇష్టం అంది. మిగిలిన ఆడవాళ్ళు కదా, వాళ్ళకి అందం అది ఉండదు. నా బాడీ నా ఇష్టం అంది, నా బాడీ నా ఇష్టం అండి, సెంటు కొట్టుకుంటాం. ఎడదయ్యండి ఏంటి సెంటెన్స్, అది అదే సెంటెన్స్ ఉంటుంది. ఎవరిని అడిగినా నా బాడీ నా ఇష్టం అండి, నా లైఫ్ నా ఇష్టం ఇదే అంటారు. పాట ఉంది, పాట ఉంది, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే వేరులే, అర్థాలే వేరులే. ఈ పాట ఊరికే రాయిలా, అవునంటే కాదని, కాదంటే అవును. సో ఇక్కడ చూస్తే చాలా మంది కూడా బహిరంగంగా కొంతమంది అనసూయ గారిని విమర్శించిన ఆ విధానం అనేటువంటిది, ఒక రామ్ గోపాల్ వర్మ యాజ్ ఏ జెండర్, మేల్ జెండర్, యాజ్ ఏ అనసూయ ఫిమేల్ జెండర్, ఫాలో అయ్యే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, లక్షల మంది ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ గారు చెప్పింది అదే, అనసూయ గారు చెప్పింది నా జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, ఆమె జీవితం ఆమె ఇష్టం. అవునండి, ఆమె జీవితం ఆమె ఇష్టం, ఆమె బాడీ ఆమె ఇష్టం, నా బాడీ నా ఇష్టం, నీ బాడీ నీ ఇష్టం, అంతే. దట్ ఈస్ ద ఫ్రీడమ్ వీ హ్యావ్. ఇప్పుడు ఆవిడ ఇప్పుడు పుట్టింది 100 సంవత్సరాల క్రితం పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ హస్బెండ్స్ దగ్గర, వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నా ఇష్టం నా లైఫ్ అని అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుట్టింది మీరు చూసారా, పోయి స్వాతంత్ర పూర్వ ఇంట్లోకి వెళ్ళి మీరు చూసారా? ఎప్పుడు స్వాతంత్రం రాకముందు అలా లేదు, స్వాతంత్రం వచ్చిన తర్వాత స్త్రీ పురుషులకు సమాన హక్కులు. ఫస్ట్ మీరు ఆవిడ పేరు మాట్లాడడం తగ్గించండి. అసలు ఇప్పుడు ఉన్న అందుకనే నిన్న చూడండి, ఎవరంటే బిగ్ బాస్ కంటెస్టెంట్ కళ్యాణ్ గారు, తనూజ గారు, వాళ్ళిద్దరు చక్కగా కలిసిపోతున్నారు. మరి కళ్యాణ్ గారు తనూజ గారు చెప్పారు, లేడీ టైగర్ తనూజ అన్నాడు, లేడీ టైగర్ తనూజ అని చెప్పేసి ఆవిడ గురించి చెప్పడం జరిగింది. ఇంకోటి ఏదో అన్నాడండి, ఒక బిరుదు ఏదో చెప్పాడు, క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అండి బిగ్ బాస్ కంటెస్టెంట్ ఆమె తనూజ్ గారు అన్నారు. కానీ మాకందరికి ఏమనిపిస్తుందంటే క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అనేటువంటిది అనసూయ గారు అనిపిస్తుంది. క్వీన్ ఆఫ్ ఫ్యాన్స్ అనసూయ అనే బిరుదు ఆవిడ కూడా ఇవ్వచ్చు. అదే విధంగా ఆమె తను నిజమైన హీరోయిన్ అని చెప్పడం జరిగింది. సమాజంలో నిజమైన హీరోయిన్లుగా కూడా అందరూ బతకాల్సిన అవసరం కూడా ఉంది. లేడీ టైగర్ అనసూయ అని కూడా అనొచ్చు, లేడీ టైగర్ అనసూయ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఆమె సత్యంలో బతుకుంది, రియాలిటీలో ఉంది, ప్రాక్టికల్ గా ఉంది. అందరూ కూడా సాంప్రదాయాలు పాటిస్తున్నారు, చక్కగా తమ జీవితంలో తమ వ్యక్తిగత జీవితం తమ ఇష్టము, ఎవరి అభిప్రాయాలు వాళ్ళ దగ్గర ఉంచుకుంటే, ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, మన రాజ్యాంగం కల్పించిన హక్కుల ప్రకారము స్వేచ్ఛ కూడా జీవించడం అనేటువంటిది అనసూయ గారు ఇచ్చినటువంటి కూడా అభిప్రాయం కూడా. అదే ఆవిడ ఇచ్చిన అభిప్రాయాలు మీరందరూ మీకు ఎవరికి నచ్చిన వాళ్ళు తీసుకుంటూ ఉంటారు, అంతేగాని అందరికి దాన్ని ఆపాదించకూడదు. ఆపాదించలేదు, ఆమె ఎక్కడ చెప్పలేదు నాకు నచ్చాలని లేదు, నేను లేదు, ఆమె ఏం చెప్పలేదు. మీరు ఎక్కడైనా ఒక్కచోట చూపించండి. మీ అభిమానులే గగ్గోలు పెట్టేస్తున్నారు. అసలు అక్కడి నుంచి వచ్చిన రెస్పాన్స్ కన్నా మీ అభిమానులే ఎక్కువ చేస్తున్నారు. ఎందుకంటే నిజం నిప్పు లాంటిది కాబట్టి, నిజం నిప్పు లాంటిది, సత్యమేవ జయతే. సొసైటీకి పనికొచ్చేది పెద్దగా ఇది సొసైటీకి పనికొచ్చే విషయం. మీరు చెప్పిన విషయం 2-3 బాగా ఇదే వాస్తవం. చూడండి, నేను ఇందాక అన్నది అదే. ఒకప్పుడు గాంధీ గారు మాట్లాడిన మాటలకు జనం ఎందుకు వచ్చారు, ఈ రోజు రాజకీయ నాయకులు మాట్లాడతారు జనం ఎందుకు రావట్లేదు అంటే, నిజాయితీ ఉండాలి, మాటల్లో నిజాయితీ ఉండాలి, మాటల్లో ట్రూత్ ఉండాలి. అప్పుడే జనం ఇతని మాటల్లో వాస్తవం ఉంది అనుకోవాలి. మీ గుండె మీద మీరు చేసుకుని ఆలోచించండి. మీ వ్యక్తిగత స్వేచ్ఛలో, మీ వ్యక్తిగతంగా జీవించే విషయంలో మీకు స్వేచ్ఛ ఉన్నదండి. అది అవునా కాదా మీ గుండె మీద చేసుకొని మీకు మీరు చెప్పుకోండి. మీకు మీరు రెస్పాన్సిబుల్. నాకేమో రెస్పాన్స్ ఎవరు కాదు, నేను కూడా ఎటువంటి సందేశాలు ఎవరికి ఇవ్వట్లేదు. సరే, మీరు మొత్తానికి అయితే విజయ్ పార్టీకి సపోర్ట్ గా ఉంటారు ఆయన పిలుపునిస్తే, అంతే కదా? ఆల్ ద బెస్ట్ అండి. తమిళ్ విజయ్ గారే. ఇక్కడ విజయ్ విజయ్ దేవరకొండ ఆయన విజయ్ దేవరకొండ అంటాం కదా, తమిళ్ విజయ్. రైట్ సార్, ఆల్ ద బెస్ట్.